హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలము మరొక దినంలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టి ఉన్నారు. ఇంత మంచి దినమును బట్టి మరొక దినం మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవునికి ప్రార్థనా ధూపము వేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువారు పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేచూ వచ్చేవారట. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మీరు చదవచ్చు. దేవాది దేవునికి ప్రార్థన అవసరమైందా తండ్రితో మాట్లాడడానికి? మరి మనకు అవసరం లేదంటారా? నిశ్చయముగా దేవాది దేవునికి ప్రార్థన చేయడము, మన దినమును ప్రార్థనతో మొదలు పెట్టడం మనకు క్షేమకరము. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, మీకు వందనాల స్తుతులు, స్తోత్రములు 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 తండ్రి. అల్ఫా ఒమేగా అనువాడా, ఆది అంతము లేనివాడా, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మార్పు లేని దేవా, మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడు 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 అని తండ్రి నిత్యము దూత గాన ప్రతిగానములతో, 4 జీవుల గానములతో, 24 పెద్దలతో, కెరూబు సెరూపులతో నిత్యము కొనియాడబడుచున్న దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మీరు పాపము చేసి పడిపోయిన దూతల కొరకు ప్రాణం ఇవ్వలేదు, కానీ తండ్రి నీ మాట వినకుండా నీ పోలికలో చేసుకున్నందుకు తప్పు చేసి పాపంలో పడిపోయిన మా కొరకు పరలోకాన్ని విడిచి వచ్చిన దేవుడవు, ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్న దేవుడవు, మా కొరకు నీ ప్రాణమును క్రయధనముగా చెల్లించిన దేవుడవు. ఏమిచ్చి నీ రుణము చెల్లించుకోగలనయ్యా? ఇంత గొప్ప ప్రేమను ఏమని వర్ణించగలనయ్యా? విరిగి నలిగిన హృదయముతో ప్రభువ, నా హృదయం నిండా కృతజ్ఞతతో కన్నీటితో నీ పాదములు కడిగిన అది తక్కువే కదా. నా జీవితం మీద అధికారము నీకు మాత్రమే తండ్రి. మా యొక్క ప్రాణాత్మ శరీరములు తగ్గింపు హృదయంతో నీ సన్నిధిని సాగిలపడుతూ అప్పచెప్పుకుంటున్నామంటున్నాయన. తగ్గింపు హృదయముతో ఎవరు నీ సన్నిధిని మోకరిల్లి ఉన్నారో వారిని నేను దృష్టించుచున్నాను అంటున్నారు కదా తండ్రి. అటువంటి బిడ్డలందరినీ ప్రభువా ఈ ఉదయకాలమున జ్ఞాపకం చేసుకో. నీ దయగల హస్తపు నీడలో వారిని దాయండి తండ్రి. ఎవరెవరు ఏ బాధల్లో ఉన్నారో, ఏ వేదనతో వారి గుండె నిండిపోయి ఉన్నదో నాకైతే తెలియదు నాయన. ఒకవేళ ఆశీర్వాదములు ఎక్కువయ్యి నిన్ను మరిచిన స్థితిలో కూడా ఉన్నవారు ఉన్నారేమో, నాకు తెలియదయ్యా. మీరు సర్వము ఎరిగిన వారు ప్రభా. వారు ఏ విషయమైతే కృంగిపోతున్నారో, బాధపడుచున్నారో, విడుదల కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాల్లో వారికి విడుదలను దయచే దేవుడవు ప్రభువా. ఆశగల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు ప్రభువా. నీపై నేత్రములు నిలిపి సాగిపోవు హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఏవి మాన్యములైనవో, ఏవి నీచములైనవో తెలుసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఈ రోజును మీరు మాకు ఇచ్చి ఉన్నారంటే మీ జ్ఞాపకంలో మేము ఉన్నామని అర్థము తండ్రి. ఈ రోజును వ్యర్థము చేసుకోనకుండా ప్రభువ, సాయం సమయం వరకు నీవిచ్చిన జ్ఞానము ప్రకారము జీవించే బాధ్యత, యోగ్యత దయచేయండి. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల సమయమును సద్వినియోగం చేసుకోమన్నారు కదా తండ్రి. అట్టి సద్వినియోగం చేసుకునే జ్ఞానమును దయచేయండి ప్రభువా. ఏ పనుల మీద బయటకు వెళుచున్నారో ఆ పనులన్నిటినీ ప్రభువా విజయాన్ని దయచేయండి. అప్పుల సమస్యలతో ఉన్నవారికి ప్రభువా వారి యొక్క వచ్చుబడి, వారి యొక్క రాబడి 30 60 100 పెరిగి వాళ్ళ అప్పులన్నీ కొట్టివేయబడును గాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈరోజు మరణశయ్య నుంచి విడుదల పొంది మరణము నుంచి జీవంలోనికి దాటుకుందురుగాక. ఇదిగో సజీవుడనైన దేవునికి సాక్షిగా జీవిస్తున్న సాక్ష్యం వారికి దయచేయబడును గాక. ఏ గృహంలో కన్నీరైతే ఉన్నదో, స్త్రీలు ఏడుస్తూ అవమానపడుతూ నిందలు పడుతూ బాధలు పడుతున్నారో, అర్థము చేసుకునే భర్తలు లేక కృంగిపోతున్నారో ప్రభువా, ఈ బంధంలో నుంచి నేను బయటికి రాలేకున్నాను, అలాగని నిలబడి ధైర్యంగా నెట్టుకు రాలేకున్నాను, నాకు సహాయం చేయవా అని అడుగుతున్న ప్రతి స్త్రీకి విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. మీ నామములోని శక్తి, పునరుద్ధానపు శక్తి వారి జీవితంలో ప్రవహించునుగాక. వారి కన్నిటిని నాట్యముగా మార్చండి. ఏ భర్త చేత బాధింపబడుతున్నారో ఆ భర్త చేతనే ఇదిగో స్త్రీలందరిలో నీవు యోగ్యురాలివని పొగడబడుదురుగాక. ముత్యము కన్నా శ్రేష్టమైన
నా భార్య అని, నా దేవుడు నాకు ఇచ్చిన బహుమానమని సంతోషించుదురు కాక. ఏ గృహంలో అయితే మాట వినని పిల్లల వల్ల, యవనస్తుల వల్ల కృంగిపోతున్న తల్లిదండ్రులు ఉన్నారో వారందరికీ ఈరోజు విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి నీ నామంలో. అట్టి బిడ్డలందరూ కూడా ప్రభువా స్వస్థ చిత్తులై తల్లిదండ్రులకు లోబడుతూ నీ యందు భయభక్తులు కలిగి జీవించుదురు కాక. యవనస్తులు జాబ్ సెర్చింగ్లో ఉన్న వారికి మంచి జాబ్స్ దయచేయండి. ఈరోజు ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారందరికీ నీ యొక్క జ్ఞానంతో, వివేచనతో నడిపించండి ప్రభువా. మంచి రిజల్ట్స్ను దయచేయండి. బిడ్డలకు చదువులు చదువుతున్న వారికి మంచి చదువును, తెలివిని, జ్ఞానమును, వివేచనను దయచేయండి ప్రభువా. నీ నామమును మహిమార్థమై వారిని మహిమపరిచి ఘనపరచండి. ప్రతి స్త్రీ వివేకముతో, జ్ఞానంతో తన ఇంటిని కట్టుకొనుటకు మీ యొక్క కృపను, మీ యొక్క జ్ఞానమును దయచేసి కుటుంబమును వృద్ధి పొందించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబము ఒక సంఘము వలె మీ కొరకు నిలబడి మీ సేవ కొరకు జీవించుదురు కాక. ప్రయాణంలో ఉన్న వారందరి ప్రయాణములను సరళము చేసి క్షేమంగా గృహములకు చేరుకొందురు కాక. మా ప్రార్థనలన్నీ విని ఫలితము దయచే దేవుని యందు పూర్తి విశ్వాసం ఉంచి అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడు, త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.